మీ పేరు? నా పేరు శిరీష అండి. ఎక్కడమ్మా మీరు ఏ ఏరియాలో ఉంటారు? మా దేవీనగర్ అండి. మీ ప్రాంతానికి వరద వచ్చిందా? బాగా వచ్చిందండి, చాలా బాగా వచ్చింది. ఎందుకంటే మాకు పక్కనే బుడమేరు ఉంది, అందువల్ల చాలా ఎక్కువగా వచ్చింది వాటర్. ఇక్కడ మీ ప్రాంతంలో వరద 7 రోజుల పైనే ఉందండి. ఆదివారం నాడు వచ్చింది, ఆల్మోస్ట్ నెక్స్ట్ ఆదివారం దాకా ఉంది. ఏంటమ్మా మరి నిన్న చంద్రబాబు నాయుడు గారు గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న వాళ్ళకి వరద బాధితులకి 25,000 రూపాయల ఆర్థిక సాయం, ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న వాళ్ళకి 10,000 రూపాయల ఆర్థిక సాయం ప్రకటించారు. ఎలా అనిపిస్తుంది మీకు ఇప్పుడు? ఇది చాలా మెచ్చుకోదగ్గదండి. ఎందుకు అంటారా, జరిగిన నష్టం అయితే ఎక్కువే, నేను కాదనట్లా. గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న వాళ్ళకైతే మొత్తం పాపం వాళ్ళకి మళ్ళీ కొత్తగా వాళ్ళ లైఫ్ స్టార్ట్ చేసుకున్నట్టే అవుతుంది. కానీ ఇంతమందికి కొన్ని వేల నుంచి లక్షల్లో ఉన్నారు ఇక్కడ నిరాశ్రయులైన వాళ్ళు, కానీ నష్టపోయిన వాళ్ళు లక్షల్లో ఉన్నారు. ఈ లక్షల్లో ఉన్న వాళ్ళకి ఇంతమందికి 25,000 రూపాయలు సాయం చేయడం అంటే మామూలు విషయం కాదు. అదీగాక మనం కూడా ఆలోచించుకోవాలి, ఇది తక్కువ ఎక్కువ అని కొంతమంది అనుకుంటున్నారు, కానీ అది కరెక్ట్ కాదండి. ఎందుకంటే ఇప్పుడు ఒక ఏరియానే అనుకోండి, జస్ట్ ఒక డివిజనో లేకపోతే ఒక ఏరియానో మిస్ అయ్యి ఉంటే కనుక మనకి చాలా ఎక్కువ అమౌంట్ చేయొచ్చు. కానీ సగం విజయవాడ మునిగిపోయింది. సగం విజయవాడ మునిగిపోయినప్పుడు ఇందులో ఉన్న ప్రతి ఒక్కరికి, ఇప్పుడు మనం ఒక ఇల్లు తీసుకుంటే అందులో 3-4 ఉంటాయి పోర్షన్స్. అలా ప్రతి ఒక్కరికి డబ్బులు ఇవ్వాలంటే మనం కూడా ఆలోచించాలి. పైగా నిన్న వరద సాయం అని చెప్పేసి చాలా చేశారు. మున్సిపల్ ఎంప్లాయీస్ వేరే వేరే ఊళ్ళ నుంచి వాళ్ళు చెప్పారన్నమాట. మేము అడిగాం, మీరు ఎక్కడి నుంచి అండి, మీ మాట ఇలా ఉందంటే వైజాగ్ నుంచి పిలిపించారమ్మా ఇక్కడ క్లీన్ చేయడానికి అని చెప్పారు. వాళ్ళు మరి అంతమందిని అక్కడ నుంచి తీసుకొచ్చిన, ఇప్పుడు మన వాళ్ళంటే మన జీతాలు ఇచ్చేస్తారు ఓకే, కానీ అక్కడ నుంచి వాళ్ళకి ట్రాన్స్పోర్టేషను, వాళ్ళకి ఫుడ్, ఇక్కడ వాళ్ళు ఉండడానికి అకామిడేషన్ ఇన్ని ఇవ్వాలి. ఆ ఖర్చులు కూడా మనం లెక్కేసుకోవాలి. ఓన్లీ మనకి ఇచ్చిన డబ్బులు 25,000 10,000 చూసుకుంటే మరి మిగతావన్నీ ఇప్పుడు వాళ్ళు ఖర్చు పెట్టింది కూడా వరద సాయం కింద లెక్క మనకి ప్రతిదీ. ఇప్పుడు మాకు నీళ్లు పంపించారు ఇక్కడ అయితే, ఇప్పుడు మీరు చూస్తున్నారు జస్ట్ మీరు మామూలుగా నేల కనబడుతోంది. అప్పుడు వరదలు అయితే మాకు అసలు నేల కాదు కదా, నా లోతు నీళ్ళు వచ్చాయి. ఆ నీళ్ళల్లో నడవడానికి అసలు లేదు అవకాశం. నేను దిగితే కొట్టుకుపోతాను, అలా ఉంది పరిస్థితి ఆ హైట్కి. అలాంటప్పుడు వాళ్ళు బోట్లు కానీ ట్రాక్టర్లు కానీ వేసుకొచ్చి అందులో స్టాక్ తీసుకొచ్చి మాకు ఇంటింటికి పిలిచి వాటర్ కానీ పాలు కానీ టిఫిన్లు కానీ భోజనాలు కానీ ఇచ్చారు. ఒక కొంచెం టైం అటు ఇటుగా ఇచ్చారు ఇవ్వడం. ఎందుకంటే అంతమందికి ఇవ్వాలి కాబట్టి అందరికి ఒకే టైం రావాలని రూల్ లేదు, వచ్చింది. మరి ఇవి కూడా మనం ఇవన్నీ కూడా ట్రాన్స్పోర్ట్లు ఇవన్నీ కూడా వరద సాయం కింద లెక్క వస్తుంది మనకి. ఓన్లీ మనకి ఇచ్చే డబ్బులు మాత్రమే మనకి వరద సాయం అనుకోకూడదు కదా. అంటే ఆర్థిక సంక్షోభంలో ఉంది ఇప్పటికే రాష్ట్రం. ఇలాంటి పరిస్థితుల్లో కూడా 25,000 రూపాయలు ప్రకటించడాన్ని, పంట పొలాలు మొత్తం నాశనం అయిపోయిన వాళ్ళకి కూడా, రైతులకి కూడా 10,000 నుంచి 35,000 వాళ్ళకి పంటను బట్టి ఆర్థిక సాయం ప్రకటించడం, ఆటోలకు కానీ బళ్ళకి ఇన్సూరెన్స్ విషయంలో కానీ అన్నిటికీ అన్ని రకాల ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ చేయడం కానీ ఈ విధమైన నిర్ణయం తీసుకోవడం అసలు ఎలా అనిపిస్తుంది? అది నేను చెప్తున్నాను, చాలా సంతోషం అండి. ఎందుకంటే ప్రతి బళ్ళు డౌన్, ఇప్పుడు మన గ్రౌండ్ ఫ్లోర్లో మనం ఎవరైనా పార్క్ చేసుకుంటాం, లేదంటే రోడ్డు మీద పెట్టుకుంటాం, ఇవన్నీ ఆల్రెడీ మునిగిపోయాయి కాబట్టి బండికి ఇంతని, ఆటోకి ఇంతని, లేదంటే వాళ్ళ బిజినెస్లు చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటారు, ఆ బిజినెస్ చేసుకునే వాళ్ళకి మళ్ళీ సపరేట్గా మనీ, ఇలా అన్నీ ఇస్తున్నారు. పైగా ఇప్పుడు మీరు అన్నట్టు ఆర్థిక సంక్షోభంలోనే ఉంది. గత ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్ల ఇప్పుడు మనకు అసలు ఫండ్సే చాలా తక్కువగా ఉన్నాయి. అయినా సరే ప్రతిదీ వాళ్ళు టైంకి ఇచ్చేయాలి అని చెప్పి తీసుకొచ్చి పెన్షన్లు ఇవ్వనివ్వండి, ప్రతిదీ వాలంటీర్లను పక్కన పెట్టి వాళ్ళే వచ్చి, ఎమ్మెల్యేలు వాళ్ళే వచ్చి దగ్గరుండి ఇస్తున్నారు. ఇంత సంక్షోభంలో ఉండి కూడా పథకాలు పోగొట్టట్లేదు, టైంకి ఆ పథకాలు ఇస్తున్నారు. అలాంటి టైంలో వాళ్ళు వచ్చిన తక్కువ టైంలోనే మళ్ళీ వెంటనే వరదలు వచ్చాయి. అయినా సరే ఆ వరదల్ని కూడా తట్టుకుని వాళ్ళు నిలబడ్డారంటే చాలా గ్రేట్ అండి. గవర్నమెంట్కి మేము నిజంగా రుణపడి ఉంటాం గవర్నమెంట్కి. మేము ఎలా అయితే ఓట్లేసి వాళ్ళని గెలిపించుకున్నామో మా నమ్మకాన్ని వాళ్ళు అలాగే నిలబెట్టుకున్నారు కూడా. ఇది మేము గర్వంగా చెప్పగలం. ఎందుకంటే వాళ్ళు లాస్ట్ టైము జగన్ గారు ఇచ్చింది చాలా తక్కువ. లాస్ట్ టైం కూడా ఎందుకంటే ప్రతి పాలనలోనూ 5 ఏళ్ళకోసారి గవర్నమెంట్ మారుతుంది, ప్రతి గవర్నమెంట్లోనూ ఇలా వస్తూనే ఉంటాయి. వాళ్ళు ఇచ్చిన 2,000 వాటితో పోల్చుకుంటే ఇది అసలు చాలా అంటే చాలా ఎక్కువ అనమాట. ఆ 2,000తో కనీసం మనకు బస్తా బియ్యం కూడా రారు ఈ రోజుల్లో. అలాంటిది 25,000 అంటే చాలా ఎక్కువే. వీళ్ళు అనుకున్నట్టు తక్కువ అని అనుకుంటారు, కానీ వాళ్ళు ఇచ్చింది ఇవన్నీ పోల్చుకుంటే ఇక్కడ ఉన్న డబ్బులు, మన ఖజానా లోటు కానీ ఎవరికైనా డీప్గా అంటే కొంచెం నాలెడ్జ్ ఉండి టీవీలో న్యూస్ చేసుకునే వాళ్ళకి అర్థమవుతుంది. నార్మల్ వాళ్ళకి ఏంటంటే అరే మనకి ఇంత నష్టం జరిగింది 25,000 ఇస్తారని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. కానీ మిగతా అంతా కూడా తెలుసుకుంటే ఇప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది, ఓ ఇన్ని జరిగినా కూడా మనకి గవర్నమెంట్ మనం వీళ్ళకి ఓట్లేసి గెలిపించినందుకు మనం చక్కగా చూసింది, మన బాగా ఆదుకుందని అర్థమవుతుందండి. ఏంటమ్మా అసలు అడ్మినిస్ట్రేషన్ పరంగా గవర్నమెంట్ ఎలా ఉంది ఈరోజు? అసలు గవర్నెన్స్ కానీ, ముఖ్యమంత్రి ప్రజలకు అందుబాటులో ఉండడం కానీ, మంత్రుల పనితీరు కానీ అసలు ఎలా అనిపించింది మీకు ఈ వరద ప్రాంతాల్లో కానీ నార్మల్గా కానీ?
వాళ్ళు ఎప్పుడైతే గవర్నమెంట్లోకి వచ్చారో అప్పటి నుంచి మొత్తం అంతా మారిపోయిందండి. ఆయన మొత్తం మార్చేశారు. చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ప్రతిదీ దగ్గరుండి వాళ్ళే చూసుకుంటున్నారు. ఎవరికో అప్పచెప్పి వదిలేయడం కాకుండా, ఇప్పుడు గత ప్రభుత్వం మీరు చూసుంటే సజ్జలకో ఇంకెవరికో అప్పచెప్పి వదిలేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఇలా కాదు. వీళ్ళు ఏంటంటే వాళ్ళే మానిటర్ చేశారు. మీరు న్యూస్లో కూడా చూసి ఉండొచ్చు అందరూ. 10 రోజుల పాటు చంద్రబాబు నాయుడు గారు ఇంటికి కూడా వెళ్లకుండా ఇక్కడే ఆయన క్యాంప్ కార్యాలయంలో విజయవాడలోనే కూర్చుని ఇక్కడ వరద ప్రాంతాల్లో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు ఇబ్బంది పడుతుండగా నేను ఇంటికి వెళ్ళకూడదని చెప్పి ఆయన అక్కడే ఉండి మొత్తం క్లియర్ అయ్యే వరకు దగ్గరుండి చేసుకున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా దగ్గరుండి అన్ని ఏరియాల్లోనూ ఆయన ఎమ్మెల్యేలు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పిలిపించి వాళ్ళ వంతుగా విజయవాడలో ప్రతి చోటకి వాళ్ళ ఎమ్మెల్యేలు వచ్చి సాయం చేసి వెళ్ళారు. మనం ఒకళ్ళని కాదు, ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానివ్వండి, ఎవరైనా స్వచ్ఛంద సంస్థలు కానీ ఒకటి ఇది అది అని లేదండి, ఎవరికి తోచినైనంత సాయము. చాలామంది వాలంటీర్లుగా ముందుకొచ్చి వర్క్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు వరదల్లో ఉండి కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళని వదిలేసి బయటకు వచ్చి వర్క్ చేసిన వాళ్ళు చాలామంది తెలుసు మాకు. మేము అదే చెప్తున్నాం. అది కూడా ఎలా వచ్చారంటే గవర్నమెంట్ని చూసే వచ్చారు. వాళ్ళందరూ ఫ్రీగా వచ్చి పనిచేశారు వాలంటీర్గా. వాలంటీర్ అంటే గత ప్రభుత్వ వాలంటీర్లు కాదండి, వీళ్ళు స్వచ్ఛందంగా రూపాయి ఆశించకుండా ఫ్రీగా చేసే వాళ్ళని వాలంటీర్. ఒరిజినల్ పదం అయితే అది వాలంటీర్లు అంటే ఆయన పెట్టిన వాలంటీర్లు కాదు. ఇక్కడ ప్రతి ఒక్కరు వచ్చి వర్క్ చేశారు. సో మీరు దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ప్రభుత్వం ఎంత బాగా పనిచేస్తోంది. వాళ్ళందరినీ గవర్నమెంట్ వాళ్ళ స్టాఫ్ని కానీ ప్రతి ఒక్కరి చేత ఆయన పని చేయిస్తూనే ఆయన పడుకోలేదు, వీళ్ళని పడుకోనివ్వలేదు. ఒక ముక్కలో చెప్పాలంటే అది పరిస్థితి. థ్యాంక్ యూ అండి. మీ పేరు? నాగదుర్గ. ఎక్కడ ఉంటారు మేడం? దేవినగర్ సెకండ్ లైన్. మీ ఏరియాకి వరద వచ్చిందండి? వచ్చిందండి. ఎన్ని రోజులు ఉంది మేడం వరద ఇక్కడ మీ ప్రాంతంలో? 5 రోజులు ఉంది. 5 రోజులు. ఏంటి మేడం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వరద ప్రాంతాల్లో ఇబ్బందులు పడిన ప్రజలకి 10,000 రూపాయలు 25,000 రూపాయలు చొప్పున ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. ఏ విధంగా అనిపిస్తుంది ఒక వరద బాధిత మహిళగా? మీరు ఏ విధంగా రియాక్ట్ అవుతుంది? చాలా సంతోషంగా ఉంది ప్రకటించడం. అది అందరికీ సహాయం అందితే ఇంకా బాగుంటుంది. ఏంటి మేడం అసలు వరద ఉన్నప్పుడు ఎన్ని రోజులు మీ ప్రాంతంలో వరద ఉంది? అసలు ఉన్నన్ని రోజులు కూడా మిమ్మల్ని ఏ విధంగా చూసుకున్నారు? ఒక 5 రోజులు అయితే కంప్లీట్గా వాటరే ఉన్నాయి. ఫస్ట్ డే మాత్రం సందులకు అనేది ఏంది రాలేదు, మెయిన్ రోడ్ వరకు అయితే వెళ్ళిపోయింది. సెకండ్ డే నుంచి మాత్రం పాలు, వాటర్, ఫుడ్ అనేది మొత్తం పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం వస్తూనే ఉంది. సహాయం అయితే బాగా చేశారు, అందరం అందుకున్నాం. అయితే ఒకరోజు మాత్రం అందరూ ఇబ్బంది పడ్డారు కొంచెం, లోపల దాకా ఏరియా రాకుండా. తర్వాత నుంచి బెటరేనండి, పర్వాలేదు. చంద్రబాబు నాయుడు గారు ఇక్కడే ఉండి పరిపాలన చేశారు. ఆ 10 రోజులు కూడా విజయవాడ నుంచే సీఎంఓగా చేసుకునే అధికారులందరినీ కూడా ఇక్కడే ఉంచి అప్రమత్తం చేస్తూ పరిపాలన చేశారు కదా, ఎలా అనిపించింది అసలు ఆయన పరిపాలన? చాలా బాగుంది. అంత ఏజ్డ్ అయినా కూడా ఆయన ఏది కూడా పట్టించుకోకుండా వచ్చి మా కోసం తిరగడం చేయడం అనేది చాలా సంతోషంగా ఉంది. అంటే గతంలో ఈ వరద సహాయం 2,000 మాత్రమే అందించారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు. ఇప్పుడు 10 నుంచి 25,000 వరకు అందిస్తూ ఉన్నారు కదా, ఎలా ఫీల్ అవుతున్నారు అసలు మీరు? ఫీల్ అవ్వడం అంటే ఇంకేముంటుందండి, అమౌంట్ అనేది లేని వాళ్ళకంటూ వస్తే బెటర్గా ఉంటుంది. అది అంటే సర్వం కోల్పోయిన పరిస్థితి ఉంది కదండి, చాలా మంది గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా బాధలు పడుతూ ఉన్నారు. వాళ్ళకి 25,000 సాయం అనేది కొంచెం రిలీఫ్గా ఉంటుందంటారా? చాలా వరకు, మొత్తం కాకపోయినా అసలు అనేది కొంతన్న వస్తుంది కదా. గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం చాలా వరకు సామాన్లు ఏంటి, బట్టలు, సరుకులు అన్నీ పోయినాయి. ఏదో కొంత సహాయంగా ఉంటుంది వాళ్ళకి అనేది నా అభిప్రాయం. అంటే వరద వెళ్ళిపోయిన తర్వాత క్లీనింగ్ చేయడంలో కానీ, పారిశుద్ధ కార్మికులందరినీ కూడా ఇక్కడ దింపి ఇక్కడ క్లీన్ చేసే పరిస్థితుల్లో కానీ ఏ విధంగా చేస్తుంది అసలు ప్రభుత్వం? బాగుందండి, క్లీనింగ్ కూడా చాలా బాగా చేశారు. వాటరింగ్ కావాల్సిన వరకు ఇళ్ళకి వచ్చి పైపింగ్ అంతా చేశారు. పారిశుద్ధ వాళ్ళు కూడా చాలా బాగా చేశారు. క్లీనింగ్ చేయడమే కానీ ఇంటింటికి ఏదైనా సప్లై కానీ అంతా బాగుంది. కరెంట్ సప్లై ఎన్ని రోజులు అందించారండి మీకు? 3 రోజుల్లో వచ్చేసింది. ఈ వాటర్ కొంచెం డౌన్ అయిపోగానే కరెంట్ ఇచ్చేసారు మాకు. ఎలా అనిపించింది ఆయన అడ్మినిస్ట్రేషన్ మీకు ఏ విధంగా అనిపించింది అసలు? 100 రోజులు అవుతుంది కదా, పాలన ఎలా ఉంది? ఏముందండి, ఫస్ట్ నుంచి కూడా ఆయన బాగా చేస్తారు. ఇప్పుడు ఇంకా కొంచెం అది బెటర్ అయిందనమాట. అంటే ప్రజలందరూ కూడా వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా సంతృప్తి చెందారంటారా ఈయన తీరుతో, ఈయన పరిపాలన? పర్వాలేదు, 90% అయితే బాగానే ఉన్నారు. ఒక 10% వాళ్ళు కొంచెం మరీ లోపలికి పూర్తిగా ఉన్న వాళ్ళు మాత్రం ఇబ్బంది పడ్డారు, కానీ 90% అయితే అందరూ పర్వాలేదు.